హాయ్ ఫ్రెండ్స్! టెక్నికల్ కంప్యూటర్ అనే ఈ ఛానల్ ద్వారా మనం కంప్యూటర్‌లో బేసిక్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మరియు ఎంఎస్ ఆఫీస్ అందులో ఉన్నటువంటి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ ఈ మూడింటి గురించి చాలా క్లుప్తంగా నేర్చుకుంటాము. ఈ 3 బాగా నేర్చుకుంటే మనకి ఎక్కడైనా మనం ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడం గానీ, ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసుకోవడం గానీ, చిన్న ఎక్సెల్‌లోని మీకు అకౌంట్స్ చెక్ చేసుకోవడం గానీ, ఎక్కడైనా మీకు ఈజీగా వీటిని 3 నేర్చుకుంటే బాగా మీకు ఒక రకమైన కంప్యూటర్ మీద పూర్తి అవగాహన వచ్చినట్టుంటుంది. మీకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో కూడా ఎక్కువగా వీటి నుంచే క్వెషన్స్ అడుగుతుంటారు. సో, ఈరోజు మనం నేర్చుకునే ప్రతి లెసన్‌ని శ్రద్ధగా వినండి. ఈ కంప్యూటర్ టెక్నికల్ కంప్యూటింగ్ అనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు పెట్టే ఈ క్లాస్ విని మీరు బాగా నేర్చుకోవాలి. ఓకేనా? అదే ఈరోజు కంప్యూటర్ బేసిక్స్ డే 1. వాట్ ఈజ్ కంప్యూటర్? కంప్యూటర్ ఈజ్ ఏ మల్టీటాస్కింగ్ డివైస్. కంప్యూటర్‌ని మల్టీటాస్కింగ్ డివైస్ అని ఎందుకన్నారంటే, మనం ఎట్ ఏ టైము కంప్యూటర్‌లో చాలా రకాల వర్క్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఒక వర్డ్ డాక్యుమెంట్ ఉంది. ఇలా ఓపెన్ చేసి దీనిలో నాకు కావాల్సిన ఎడిటింగ్ వర్క్ చేసుకోవచ్చు. అదే టైంలో ఇక్కడ మనకి ఒక గూగుల్ క్రోమ్ ఉంది. ఇందులో నేను నాకు వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌ని చెక్ చేసుకోవచ్చు. అలాగా మనకి ఎట్ ఏ టైము మోర్ దెన్ 2, 3 ఎనీ వర్క్స్ చేసుకోవచ్చు. సో, అందుకనే కంప్యూటర్‌ని మల్టీ టాస్కింగ్ డివైస్ అని అంటారు. అర్థమైందా? కంప్యూటర్‌ని మల్టీ టాస్కింగ్ డివైస్ అని. ఇప్పుడైనా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో వాట్ ఈస్ కంప్యూటర్ అంటే మీరు ఆలోచించకుండా కంప్యూటర్ ఈజ్ ఏ మల్టీ టాస్కింగ్ డివైస్ అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఆర్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్? ఇప్పుడు ప్రతి సిస్టమ్ ఆపరేట్ అవ్వాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. ముఖ్యంగా మన ఇండియాలో విండోస్ అనేది కామన్‌గా యూజ్ చేసి ఉంటారు. అందులో 3 రకాలున్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ విండోస్, సెకండ్ ఈజ్ మ్యాక్. ఇది ఎక్కువగా యాపిల్ కంప్యూటర్స్‌లో వాడుకుంటారు. థర్డ్ వన్ ఈజ్ లినక్స్. విండోస్ ఈజ్ ఏ కామన్‌లీ యూజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఓకే. మీకు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో వాట్ ఆర్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే విండోస్, మ్యాక్, లినక్స్ అని రాయొచ్చు. ఒక్కొక్కసారి వాట్ ఆర్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్పి మూడిట్లో ఏదైనా ఒకటి క్వెషన్ కింద ఎయవచ్చు. సో, మీరు దీన్ని కూడా తెలుసుకొని జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ వాట్ ఈజ్ ఐకాన్? ఇక్కడ చూడండి ఇవన్నీ దీస్ ఆర్ కాల్డ్ ఐకాన్స్. ఇది గూగుల్ క్రోమ్ ఐకాన్ అంటారు. ఇది ఎక్సెల్ ఐకాన్. ఇది వర్డ్ ఫైల్ ఐకాన్. ఇలా ఇవన్నీ ఇవన్నీ ఐకాన్స్ అంటారు. సో, డిజిటల్ ఇమేజ్ ఈజ్ కాల్డ్ ఐకాన్. ఓకే. మీకు ఎగ్జామ్ ఎప్పుడైనా వాట్ ఈజ్ ఐకాన్ అంటే డిజిటల్ ఇమేజ్ ఈజ్ కాల్డ్ ఐకాన్ అని మీరు చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. హౌ టు క్రియేట్ న్యూ ఫైల్ ఆన్ డెస్క్‌టాప్. మనకి ఏదైనా ఇంటర్వ్యూకెళ్ళినా, ఎక్కడైనా సరే మనల్ని ఒక ఫైల్‌ని డెస్క్‌టాప్ మీద ఎలా క్రియేట్ చేయాలని అడుగుతారు. సో, నేనిప్పుడు దాన్ని మీకు క్లుప్తంగా ఇక్కడ స్టెప్ బై స్టెప్ రాశాను. ఆ స్టెప్ బై స్టెప్ నేను పక్కన ఆపరేట్ చేసి చూపిస్తుంటాను. మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి. హియర్ చూడండి. రైట్ క్లిక్ ఆన్ ద డెస్క్‌టాప్. ఇక్కడ డెస్క్‌టాప్ అంటారు దీన్ని. డెస్క్‌టాప్ మీద రైట్ క్లిక్ చేశాను. దెన్ క్లిక్ ఆన్ ద న్యూ ఆప్షన్. మెనూ బార్ ఓపెన్. క్లిక్ ఆన్ ద ఎంఎస్ వర్డ్ ఆప్షన్. ఇక్కడ మనకు మెనూ బార్ ఓపెన్ అయింది. ఇందులో ఎంఎస్ ఆఫీస్ వర్డ్ డాక్యుమెంట్‌ని క్లిక్ చేసుకున్నాను. చూసారా? ఇక్కడ న్యూ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయింది. న్యూ వర్డ్ ఫైల్ డిస్‌ప్లే ఆన్ ద డెస్క్‌టాప్. ఓకే. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ద ఫైల్ ఐకాన్ ఇట్ విల్ ఓపెన్. ఈ ఐకాన్ క్రియేట్ చేశాను కాబట్టి ఇది ఓపెన్ చేయాలంటే దీని మీద లెఫ్ట్ బటన్ అని డబుల్ క్లిక్ చేయాలి. అప్పుడు ఈ ఫైల్ ఇలా ఓపెన్ అవుతుంది. చూసారా? ఇప్పుడు కొత్త ఫైల్ అనేది ఓపెన్ అయింది. సో, దీనిలో మనకు కావాల్సినంటి రెజ్యూమ్ గానీ, లేదంటే వాటెవర్ యూ వాంట్ టైప్ అండ్ సేవ్ హియర్. ఓకే. ఇలా సేవ్ చేసుకోవచ్చు.
అయిపోయాక ఇక్కడ క్రాస్ బటన్ క్లోజ్ చేస్తే ఇది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? నేను ఇప్పుడు వర్డ్ ఫైల్ ఓపెన్ చేసి చూపించాను కాబట్టి మీకు ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ కూడా ఓపెన్ చేస్తున్నా. జస్ట్ రీడ్ హియర్, రైట్ క్లిక్ ఆన్ ద డెస్క్‌టాప్, రైట్ క్లిక్ ఆన్ ద డెస్క్‌టాప్, దెన్ క్లిక్ ఆన్ ద న్యూ ఆప్షన్, దెన్ క్లిక్ ఆన్ ద న్యూ ఆప్షన్, మెనూ బార్ ఓపెన్, క్లిక్ ఆన్ ద అక్కడ హ్మ్, ఇక్కడ నేను క్లిక్ ఆన్ ద మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ ఫైల్ అన్నాను. ఇక్కడ మీకు ఏం కావాలంటే అది ఎక్సెల్ ఫైల్ కావాలంటే ఎక్సెల్ వర్క్ షీట్ అని నొక్కాలి. అదే పవర్ పాయింట్ కావాలంటే పవర్ పాయింట్ అని నొక్కాలి. ఇప్పుడు నేను ఎక్సెల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ అయింది. సో, ఇది ఓపెన్ చేయాలంటే లెఫ్ట్ క్లిక్‌తోని మౌస్‌లో లెఫ్ట్ సైడ్ డబుల్ క్లిక్ చేయాలి. గ్యాప్ ఇవ్వకూడదు. వెంటనే ఫాస్ట్‌గా చేయాలి. ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అయింది కదా! ఈ ఎక్సెల్ ఫైల్‌లో మనకి ఏదైనా డేటా అంటే టేబుల్స్ ఎక్కువగా కాలిక్యులేషన్స్ కాటికి ఎక్కువగా మనకి ఎక్సెల్ ఫైల్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? ఈ విధంగా మీరు ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో, నేను ఇక్కడ ఇంటూ మదర్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి అలాగే రైట్ క్లిక్ ఆన్ ద డెస్క్‌టాప్, గో టు న్యూ ఆప్షన్, దెన్ మెనూ బార్ విల్ ఓపెన్, దెన్ గో టు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. సో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇక్కడ ఓపెన్ అయింది. సో, పవర్ పాయింట్ ఇప్పుడు ఈ ఫైల్ ఓపెన్ అవ్వాలంటే మనం జస్ట్ లెఫ్ట్ సైడ్ మౌస్‌కి లెఫ్ట్ సైడ్ ఉన్న సైడ్ డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? ఓకే. ఇది కూడా నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మనం డెస్క్‌టాప్ మీద ఒక వర్డ్ ఫైలు, ఒక ఎక్సెల్ ఫైలు, ఒక పవర్ ఫైల్ ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ ఫైల్? ఫైల్ ఈజ్ ఫర్ టు క్రియేట్ డేటా అండ్ సేవ్ ఇన్ ద కంప్యూటర్ వాట్ యు వాంట్. ఫైల్ అంటే ఏమిటంటే అందులో మనం ఏదైనా డేటాను టైప్ చేసుకొని, సేవ్ చేసుకొని, కావాల్సినప్పుడు చూసుకునేదే ఫైల్. ఫైల్‌లో రకాలుంటాయి. ఒకటి డబ్ల్యూ ఉంటే వర్డ్ ఫైల్ అని, ఎక్స్ ఉంటే ఎక్సెల్ ఫైల్ అని, పవర్ పాయింట్ ఫైల్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇది పీడీఎఫ్ ఫైల్. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ పీడీఎఫ్ ఫైల్. నెక్స్ట్ హౌ టు చేంజ్ ఫైల్ నేమ్. ఇప్పుడు మనం ఫైల్ క్రియేట్ చేసాం. అయితే ఆ ఫైల్‌కి ఒక నేమ్ ఇవ్వాలి కదా! ఆ నేమ్ ఎలా ఇవ్వాలనేది నేను స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను. చూడండి. సెలెక్ట్ ఫైల్ ఐకాన్. దిస్ ఈస్ కాల్డ్ ఫైల్ ఐకాన్. నేను ఇక్కడ వర్డ్ ఫైల్ ఐకాన్ సెలెక్ట్ చేశాను. దెన్ రైట్ క్లిక్ ఆన్ ద ఫైల్ ఐకాన్. దెన్ రైట్ క్లిక్ ఆన్ ద ఫైల్ ఐకాన్. మౌస్‌లో రైట్ సైడ్ ఉన్న బటన్‌ని వన్ టైమే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక మెనూ బార్ ఓపెన్ అవుతుంది. దెన్ క్లిక్ రీనేమ్ ఆప్షన్. దెన్ క్లిక్ రీనేమ్ ఆప్షన్. రీనేమ్ ఆప్షన్ అయితే మీకు ఇలాగా హైలైట్ అవుతుంది. దెన్ టైప్ నేమ్ వాట్ యూ వాంట్. ఆఫీస్ డేటా అని నేను టైప్ చేస్తాను. మీరు ఇంకేదైనా టైప్ చేసుకోవచ్చు. అలా చేసిన తర్వాత దెన్ ప్రెస్ ఎంటర్ బటన్ ఆన్ కీబోర్డ్. ఎంటర్ బటన్ కీబోర్డ్‌లో కొడితే ఆ ఫైల్ నేమ్ అనేది దీనికి వస్తుంది. ఓకేనా? అలాగే ఎక్సెల్‌కి జస్ట్ సెలెక్ట్ ఫైల్ ఐకాన్, దెన్ రైట్ క్లిక్ ఆన్ ద ఫైల్ ఐకాన్, మెనూ బార్ ఓపెన్, నెక్స్ట్ గో టు ద రీనేమ్ ఆప్షన్, దెన్ టైప్ ఆఫీస్ ఎక్స్‌పెండిచర్. ఓకేనా? అర్థమైందా? సో, దిస్ ఈస్ ద ప్రాసెస్ టు చేంజ్ ఫైల్ నేమ్ టు ఎనీ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఏదైనా. ఈరోజు మనం నేర్చుకునే ఫైల్ మొత్తం మీరు ఫాలో అయ్యండి. థ్యాంక్ యూ. वीडियोस बनाने हैं फिल्मोरा है ना।